తీయగా చల్లగా. చక్రవర్తి గారి సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ నన్ అదర్ దాన్ స్వరాగ్. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా తమ్ముంటే కాసుకో ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తారా. సిగ్గు ఎగ్గు న్యాయం అదుంటే నీ కళ్ళేవి నెత్తికెక్కడం ఖాయం. ఒప్పు చేసిన తప్పులెన్నితే లోకం ఫటాఫట్నట్టు బిగించి చెప్పేస్తా గుణపాఠం. ప్యారే తెలుసుకో దారి మలుచుకో హద్దు మీరకు ఆటలాడకు చాచా. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా తమ్ముంటే కాసుకో ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తారా. దుందు దుందు దుం దుందు దుందు దుం సలాము చేస్తే గులాము నేనై ఉంటా. కలేజా ఖరీదు కట్టే షరాబు నేనేనంట. రెచ్చగొట్టితే రచ్చ కీడ్చి కవ్విస్తా. ఓరబ్బా హోల్సేల్గా గోలుమాలు చేయిస్తా. దేఖో మెహబూబా పోటీ తగదిగా కాడు కదిపితే కాటు తప్పదిక సోజా. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా తమ్ముంటే కాసుకో ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తారా. మధ్యలో మైక్ ఏదో చేశారు, ఏంటది ఎఫెక్టా? ఎట్లాంటి ఎఫెక్ట్ వస్తుంది అలా? వావ్ క్యా బాత్ హై. జడ్జెస్ ఓవర్ టు యూ. యాక్చువల్లీ ఇందాక కీరవాణి సార్ చెప్పారు దట్ ల్యాండింగ్ స్మూత్గా ఉండాలి అని, నువ్వేమో టర్బులెన్స్ ఇస్తున్నావు. మరి పర్వాలేదంటావా? నువ్వు ల్యాండింగ్లోనే ఇలా 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 ల్యాండింగ్ మేడం అది. సోజా జా ఇస్ ద ల్యాండింగ్. జా ఇస్ ద ల్యాండింగ్. వెరీ నైస్. ఎంత పవర్ఫుల్ వాయిస్ స్వరాగ్నిది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూ డిడ్ అ వెరీ నైస్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.
రోజు గారు ఒక్క నిమిషం తాను ఏదో జోక్ ఏదో చెప్పాలన్నాడంట. చెప్పాలి కదా ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒకటి. ఇప్పుడు చూడు ఒక మంచి రైమ్ ఒకటి చెప్పిందో అలాగా నువ్వు నీ జోక్తో నువ్వు ఎపిసోడ్ నీ ప్రెజెన్స్ని చూపించాలి. ఏనుగు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది, మంచి వేగంతో వెళ్తూ ఉంటుంది. ఎదురుగా ఒక కప్పు వచ్చి ఒక మాట చెప్తుంది. తన స్టైల్లో ఒక మాట చెప్పిన తర్వాత ఏనుగు వెంటనే ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. వై? ఏ బ్యాక్ అంటుంది బెక బెక. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఛీ! నువ్వు సమాధానం చెప్పిన వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇస్తానన్నమాట కదా. నేనా? ఆ, నేను ఎప్పుడు అన్నాను సార్? హలో మ్యామ్ ఆఫ్టర్ ద షూట్. స్వరాగ్ సార్ బాగా పాడావు. నాదొక చిన్న సలహా ఏంటంటే, పాట మొత్తం పూర్తిగా ఆవేశపూరితమైన పాట అయితే కాదు, ఆవేశంతో కూడిన ఒక మాధుర్యం కూడా పాటలో ఉంది. ఆ పాత్ర యొక్క యాటిట్యూడ్ అంటే స్వభావం, ధోరణిని వ్యక్తపరిచే పాట కాబట్టి పూర్తిగా ఆవేశం ఏం లేదు. మెరుపులా, తర్వాత లా లా, ఆడతా తాత, పిడుగు లా లా, ఈ లాలా తాతాలో చాలా సొగసు కూడా ఉంది. అది నువ్వు పట్టుకుంటే బాగుండని నా అభిప్రాయం. మిగతా అంతా బాగా పాడు, అదొకటే. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సార్. స్వరాగ్, నువ్వు రకరకాల ప్రక్రియలు ఉన్నాయి కదమ్మా సంగీతంలో. వాటిల్లో ఫోక్ సాంగ్స్, కీర్తనలు, కృతులు, వర్ణాలు, రాక్, పాప్ ఇలా ఉన్నాయి కదా. అవును సార్. గజల్ అనే ప్రక్రియ నువ్వు పట్టుకుని నువ్వు గజల్స్ పాడతావా? నెవర్ అటెంప్టెడ్ సార్. ఒకసారి అటెంప్ట్ చేయి. సార్ అది విచిత్రమైన ఒక నాడి నీకు అది విడిపోతుంది. అంటే ఏదో ఒక తెలియనటువంటి కొత్త స్వరూపం నీలో ఉద్భవిస్తుంది. అది నీకు మిగతా సింగింగ్, టోటల్ సింగింగ్ మీద డెవలప్ అవ్వడానికి అంటే ఇప్పుడు చాలా బాగా పాడావు, నువ్వు ఎనర్జీతో పాడావు. థ్యాంక్ యూ సార్. గజల్స్ ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే అది నీకు అది ఒక ఎక్సర్సైజ్ లాగా. ఓకే సార్. ఈ ఈ సీజన్ అయ్యే లోపల నువ్వు ఒక మంచి గజల్ ఏదైనా వినిపిస్తే విందామని ఉంది. ఓకే సార్, డెఫినెట్లీ. అంటే కారణం అడగద్దు నన్ను, ఒక్కొక్కసారి ప్రతిదానికి రీజనింగ్ చెప్పలేం. లేదు సార్, మీరు చెప్పేదాన్ని ప్రాక్టీస్ చేసి చూడు ఒకసారి, ఏదైనా చక్కటి గజలు. ఓకే సార్. గులాం అలీ గారు గజల్స్ కానీ, జగజ్జీత్ సింగ్ గారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నీకు వింటావు గజల్స్? సార్ అంటే ర్యాండమ్గా వింటాను సార్, అంటే పర్టికులర్గా పెట్టుకొని ఎప్పుడు వినలేదు సార్. అదే ఏదైనా పర్టికులర్గా నువ్వు సెలెక్ట్ చేసుకుని మంచి నీకు నచ్చింది. ఓకే సార్. ఎందుకంటే ఏదైనా పాట పాడాలంటే అది నచ్చాలి, నచ్చితే మనం దాన్ని బాగా పాడగలం, లేకపోతే మొక్కుబడి అయిపోద్ది. ఓకే సార్, బాగా పాడావమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చక్రవర్తి గారు ఆయన కెరీర్లో ఎక్కువ టార్చర్ అనుభవించింది మైకేల్ జాక్సన్ వల్ల. ఎందుకంటే మైకేల్ జాక్సన్ గారు ఆల్బమ్స్ డేంజరస్ అవన్నీ రిలీజ్ అయిన రోజుల్లో అట్లా కావాలని అడుగుతూ ఉండేవారు అందరూ. ఆ ఎఫెక్ట్ సాధించాలంటే మనం మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ చేస్తే 1 గంటకు పాట అయిపోవాలి, అలాంటి రోజులు అవి. సో ఆయన ప్రాక్టికల్గా ఎట్లాగా ప్రాబ్లమ్ని ఫేస్ చేశారని నేను కళ్ళారా చూశాను. నేను ఇవన్నీ పాట వింటుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి, రోజులన్నీ గుర్తొస్తున్నాయి నాకు. నేను ఎవరినన్నా ఇప్పుడు నన్ను కొంతమంది గురువు గారు, గురూజీ, గురు, మాస్టారు, ఈ పదాలన్నీ నాకు ఏంటో నాకు కొంచెం మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బాగా. సో మామూలు కీరవాణి గారు అంటే నాకు ఇష్టం. నేను ఎందుకు చెప్తానంటే పిలుపులకు సంబంధించిన విషయంలో నా జీవితంలో మా నాన్నగారిని కాకుండా నేను ఎవరైనా నాన్నగారు అనిపిస్తే చక్రవర్తి గారిని. ఆయన నేను నాన్నగారు అని పిలిచేవాడిని. ఎందుకంటే నేను సార్ అంటే ఎందుకో అలా రాలేదు. మన ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళని సార్ అంటున్నాం. ఆ సార్లో సారాంశంలో ఎంత సార్ ఉందో ఉన్నా లేకపోయినా వినండి సార్ అంటాం. అంటే ఆ సార్లో గౌరవం లేదు. అయినా కానీ మన సార్ అంటాం సినిమా ఇండస్ట్రీలో ఒకళ్ళనొకళ్ళు సార్ అంటాం పరిపాటి. ఆయన ఈ దీంట్లో నేను ఎందుకో అట్లా ఆయనకి నాకు భుక్తి పెట్టారు, అన్నం పెట్టి నాకు ఉద్యోగం ఇచ్చారనో ఏదో ఒక భావం వల్ల నేను ఆయన నాన్నగారిని పిలిచేవాడిని. ఆయన కూడా చాలా సంతోషంగా దాన్ని ఆ పిలుపుని యాక్సెప్ట్ చేయాలి. ఆయన మొత్తం బ్యాచ్లో అందరూ ఆయన సార్ అని అనేవారు, నేను ఒక్కనే నాన్నగారు అనేవాడిని. అదొక మరుపురాని అనుభూతి. ఆల్ ది బెస్ట్ అమ్మా. గజల్. డెఫినెట్లీ సార్. సార్ నాదొక చిన్న ప్రశ్న, అంటే తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నాను. అక్కడ మీరు ఏం పని చేసేవారండి చక్రవర్తి గారి దగ్గర? ఏం అంటే మీకు అప్పగించిన పని ఏంటి? మీకు చక్రవర్తి గారి దగ్గర ఆయన కంపోజింగ్ సెషన్స్లో కొంతమంది ఉండేవారండి. వాళ్ళు ఎవరంటే ఒక బ్యాచ్. కన్నయ్య గారు సీనియర్ మోస్ట్, ఆయన డోలకు వాయించేవారు. అప్పారావు గారు తబలా వాయించేవారు. కన్నయ్య గారు, అప్పారావు గారు రిథమ్ సెక్షన్ అనమాట.
ఇది కాకుండా పాడడానికి అసిస్టెంట్లు ఉండేవారు ఒకళ్ళిద్దరు. బేసిక్గా అంతే. గిటార్ సత్యనారాయణ, నేను వెళ్ళినప్పుడు సత్యనారాయణ గిటార్ వాయించేవాడు. అంతకుముందు రాజుకోటి గారు, వాసురావు గారు వీళ్ళందరూ పనిచేశారు. ఆ సీజన్ నాకు తెలీదు. నేను వెళ్ళిన సీజన్లో, మన పాడుతా తీగ సీజన్లో ఉన్నట్టే నేను వెళ్ళింది లాస్ట్ సీజన్లో. ఆ లాస్ట్ సీజన్లో ఏంటంటే మన నాగూరు బాబు అనబడే మన మనో గారు అక్కడ అసిస్టెంట్గా ఉండేవారు. ఆ నాగూరు బాబు గారికి మనో అనే నామకరణం చేసి ఇళయరాజా గారు ఛాన్స్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇక్కడ అసిస్టెంట్గా ఉన్న మనో గారు ఏంటంటే దొరకకుండా, ఇప్పుడే వస్తానండి, సాయంత్రం వస్తానండి, కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దండి, అక్కడ ఇళయరాజా గారి దగ్గర పాట పాడి వస్తున్నాను, ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే ఆయనకు తలనొప్పిగా తయారైంది చక్రవర్తి గారికి. ఇంకొకటి ఎవడన్నా ఉంటే బాగుండే అని పాడేవాడు, హార్మోనియం వాయించేవాడు, నోట్స్ రాసేవాడు. రాసి సింగర్స్ అంటే ఎవరో కాదండి, బాలు గారు, సుశీలమ్మ గారు, జానక్ గారు చెప్పడం వాళ్ళకి. చిత్ర గారు తక్కువే వాళ్ళకి చెప్పడం. చిత్ర గారు అన్నారు మీరు, చెప్పడం అన్నాను. వీళ్ళు ముగ్గురే మెయిన్గా. వాళ్ళ ముగ్గురికి పాట నేర్పించడం, తర్వాత అక్కడ అన్నీ సరిగ్గా వస్తున్నాయో చూసుకోవడం. ఈ బాధ్యతని మనం అంటే ఆయన చూసుకునేవాడు. మరి తనేమో బిజీ అయిపోవడం వల్ల దానికి కూడా కారణం నేను ఊహించేది ఏంటంటే, బాలుగారు ఎక్కువగా దొరకట్లేదని మన ఇళయరాజా గారు ఫీల్ అయ్యి మరి ఇంకొకటి ఏమన్నా ఆల్టర్నేటివ్ కావాలనుకున్నారు. ఈ ప్రపంచం విచిత్రమైందండి. ఎవరో ఒకరు దొరకకపోతే ఇంకొకళ్ళు పుట్టుకొస్తుంటారు. అది ఒక విచిత్రమైన ఇది, అంతే. అది సర్వసహజం అది. సో ఈ ప్రాసెస్లో ఆ నాగూరు బిజీ అయిపోవడం వల్ల నాగూరు బాబు ఇంకొకరి కోసం చూస్తున్న తరుణంలో నేను కూడా ఉద్యోగం ఆయన అడగడం, ఆయన సరే రావయ్యా అంటాం జరిగింది. ప్రసన్న కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు మాతో పాటు. ఆయన రైటర్, మంచి రైటరు. సో నేను, ప్రసన్న కుమార్, మధ్యలో నాగూరు బాబు గారు, అంటే మనం, అప్పారావు గారు, కన్నయ్య గారు, సత్యనారాయణ, ఇది ఎంత బ్యాచ్ అనమాట. మేము చేసే జాబ్ ఏంటంటే, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చినప్పుడు చక్రవర్తి గారు చేసే కంపోజింగ్ని మేము నోట్స్ రాయడం, మేము దాన్ని రిపీట్ చేసి పాడడం, బాగా బ్రైట్గా పెర్ఫామ్ చేయడం ఆ తబలా హార్మోనియం మీద, స్క్రాచ్ అనమాట. ఇది విన్న తర్వాత వాళ్ళు ఓకే అంటే ఓకే, దాని తర్వాత చరణం. ఇప్పుడు అది రికార్డింగ్ స్టేజ్కి వెళ్తుంది. రికార్డింగ్ సెక్షన్ వేరే ఉంటారు, అక్కడ కృష్ణ చక్ర వాళ్ళు చూసుకుంటారు, అక్కడ పెద్ద సెటప్ అది. మేమేంటంటే రికార్డింగ్ సెక్షన్లో మాకు కొంచెం పని తక్కువ, మాదంతా ముందర అయిపోయింది. ప్రాక్టికల్గా వెళ్ళేసరికి మేము అక్కడ కొంచెం రిలాక్స్గా కూర్చోవడం తప్ప పెద్ద పని ఉండేది కాదు. ఇది నేపథ్యం అన్న మాది. ఈ నేపథ్యంలో మెల్లిమెల్లిగా నాగూరుబాబు తప్పుకున్నాడు ఇంకా పర్మనెంట్గా. తప్పుకున్న తర్వాత నేను పని చేసిన నాళ్ళు నేను చేశాను. నా తర్వాత జాయిన్ అయింది ఎవరంటే వాళ్ళ అబ్బాయి శ్రీ, చక్రవర్తి గారి అబ్బాయి శ్రీ జాయిన్ అయ్యాడు నాకు జూనియర్స్ కింద. వందే మాత్రం శ్రీనివాస్, వాళ్ళిద్దరు నా తర్వాత జాయిన్ అయ్యారు. నేను తప్పుకున్న తర్వాత వాళ్ళు కంటిన్యూ చేశారు కొన్నాళ్ళు. సంతోషం, చాలా సంతోషం. చాలా వివరాలు చెప్పారు. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. అవునా, ఒక్క నిమిషం చరణ్, సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ పాట పాడిన తర్వాత మిరియాల పొడి కమలా పండు అని గుర్తు చేయి నాకు. మిరియాల పొడి కమలపండు డన్. ఏదో ఉన్నాయంటే నీ గురించి, ఏదో చాలా కష్టపడ్డావట ఈ పాటకు కూడా అట నాకు చెప్తున్నారు. మరి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వార్మప్ ఏదైనా చేసావా ఇక్కడ పర్ఫామ్ చేయబోయే ముందు? అవునా, అది ఎట్లా చూద్దాం ఒకసారి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నీ మీద ఒక కన్ను ఉంది.